డెఫినెట్లీ మా సపోర్ట్ అందరిది డెఫినెట్లీ ఉంటుంది కాబట్టి. సో కమింగ్ టు మన చెస్ గ్రాండ్ మాస్టర్స్ ఆడుతుంటావు కదా, లైక్ ద టఫెస్ట్ థింగ్ నీ లైఫ్లో అంటే గ్రాండ్ మాస్టర్స్తో ఆడుతున్నప్పుడు ద టఫెస్ట్ థింగ్ అంటే చాలా హార్డ్ అనిపించింది నాకు వాళ్ళతో ఆడుతూ ఉంటే అన్నట్టు ఎప్పుడైనా అనిపించిందా? వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్స్ చాలా ఎక్కువ ఉన్నది. సో వాళ్ళు నాకన్నా చాలా ఫాస్ట్గా ఆలోచించగలుగుతారు. ఓన్లీ నేను వాళ్ళని ఓడించడం, వాళ్ళని అలిసిపెట్టి అలా ట్రై చేయడానికి నాకు కష్టంగా ఉన్నది. సో మ్యాక్సిమం డ్రాన చేస్తావా, కంపల్సరీ విన్ అవుతాను అన్నట్టు అనుకుంటావా? నేను కంపల్సరీ వెనకే ఆడతాను, కానీ డ్రాలు అయిపోతాయి అప్పుడప్పుడు. డ్రాలు అయిపోతాయి. చెస్లో హూ ఇస్ యువర్ ఫేవరెట్ ప్లేయర్? నాకు ఓవరాల్ ఫేవరెట్ ప్లేయర్ బాబీ ఫిషర్. ఓ ఓకే. ఆయనతో ఆడేవా? ఆయన చనిపోయారు నేను పుట్టిన ముందే. అంటే ఇది చూసావా? అంటే చూడని కూడా చూడలేదు అతన్ని? చూడలేదు, అంటే రియల్ లైఫ్లో చూడలేదు. ఓకే. సో ఇప్పుడు మన ఇండియాలో ఉన్న వాళ్ళలో అవును, మనకి ఎక్కువ ఫేమస్ అంటే ఇప్పుడు అందరికీ మనకు గుర్తొచ్చేది విశ్వనాథన్ ఆనంద్. అవును. ఇప్పుడే కొంచెం చెస్ అనేది ఇంకా చాలామంది జనాలకు వెళ్తుంది. సో ఇప్పుడు 100th లోపు మీరు అవుతారన్నట్టు అంటున్నారు, కరెక్ట్. బట్ విశ్వనాథన్ ఆనంద్ గారు మా అందరికీ ఫేవరెట్. సో ఆయన కలిసారా? ఆయన కలిసాను నేను ఒలింపియాడ్ జరిగినప్పుడు ఇండియాలో. చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఆయనతో కూర్చోపెట్టి ఆయన పజిల్స్ చేయించారు మాకు చాలా పెద్ద గ్రూప్లో. ప్రతి స్టేట్ నుంచి ఒక 3 మెంబర్స్ వచ్చారు ఇండియా మొత్తం. నార్మల్గా చెస్ ప్లేయర్స్ సీరియస్గా ఉంటారంటారు, కరెక్టేనా? బోర్డు మీద అందరు సీరియస్గానే ఉంటారు, కానీ అవుట్ ఆఫ్ బోర్డ్ అందరికీ వేరే పర్సనాలిటీ. సో మీరు బయట లోపల ఐ మీన్ చెస్ ఆడేటప్పుడు కాకుండా బయట ఎలా ఉంటారు? నేను నార్మల్గానే ఉంటాను, అందరితో మాట్లాడతాను, కానీ మరీ ఎక్కువ కూడా కాదు. ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్? మరీ ఎక్స్ట్రోవర్ట్ అనలేను, ఇంట్రోవర్ట్ కూడా, అంబివర్ట్ లాగా ఒక టైప్లో. కొంచెం ఫ్రీ అవ్వాలి. ఫ్రీ అయితే హ్యాపీగా ఎవరితోనన్నా ఫ్రీ అయితే ఎవరితోనైనా మాట్లాడవచ్చు. ఓకే. నార్మల్గా లైక్ ఇప్పుడు అసలు జర్నీ ఎలా స్టార్ట్ అయింది? జర్నీ నేను 2019లో నాన్ని ఓడించినాక చిన్నగా ఫస్ట్ రామాగ్య స్కూల్లో నేను చదివేవాడిని. అక్కడ ఒక టోర్నమెంట్ కండక్ట్ చేశారు, 5 రౌండ్ టోర్నమెంట్. నేను ఊరికే ఇప్పుడు బాగానే ఆడుతున్నా, ఓకేగా ఆడుతున్నానని పార్టిసిపేట్ చేశాను. సర్ప్రైజింగ్లీ అందరు పెద్దోళ్ళని కూడా ఓడించేసాను. అక్కడ నుంచి నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే. దాని తర్వాత మళ్ళీ స్కూల్ నుంచి మళ్ళీ ఎంకరేజ్ చేయడం అదంతా చేశారా? స్కూల్ నుంచి అప్పుడు చాలా ఎంకరేజ్ చేశారు, ఇంటర్ స్కూల్ కూడా ఆడిచ్చారు. దాంట్లో కూడా నేను అందరినీ గెలిచాను. వాళ్ళు చిన్న సపోర్టివ్ మెజర్స్ తీసుకున్నారు. సో నార్మల్గా ఫస్ట్ స్కూల్లో నార్మల్గా ఆడదామని చెప్పేసి అలా ఆడేసరికి పెద్దవాళ్ళు ఓడించావు. అవును, రైట్. దాని తర్వాత స్కూల్ నుంచి ఇంటర్ స్కూల్కి పంపించేసరికి అక్కడ కూడా అందరిని ఓడించావు. అక్కడ కూడా అందరిని ఓడించావు. అప్పుడు డాడీకి తెలిసింది వీళ్ళు చెస్ టాలెంట్ ఉంది, వీడిని ఆడించాలి. సో ఫస్ట్ ఏ కంట్రీకి వెళ్ళావు గుర్తుందా? నేను ఫస్ట్ 2023 ఆగస్ట్ ఆ టైంలో సెర్బియాకి వెళ్ళాను. సెర్బియా, ఓకే. యాక్చువల్గా మేము జూన్ జూలైలోనే ప్లాన్ చేసాం, కానీ అప్పుడు మాకు వీసా రాలేదు. సో లాస్ట్కి ఆగస్ట్కి వెళ్ళాం, అప్పుడు వీసా వచ్చినప్పుడు. నైస్. నార్మల్గా నేను ఈ గ్రాఫ్ చూస్తున్నాను. నార్మల్ 2019లో ఏదైతే స్టార్ట్ చేసావో 2019లో విన్స్ అనేవి చాలా బాగున్నాయి. సడన్గా గ్రాఫ్ ఎందుకు అలా పడిపోయింది? యాక్చువల్గా లాక్డౌన్ స్టార్ట్ అయినాక నేను చెస్ తగ్గించేసి ఫ్రెండ్స్తో వీడియో గేమ్స్తో బాగా అడిక్ట్ అయిపోయాను. లాక్డౌన్ అప్పుడు వీడియో గేమ్స్ ఆడుతూ తర్వాత లాక్డౌన్ మొత్తం అయిపోయింది. వీడియో గేమ్స్ కూడా అయిపోయాయి, ఫ్రెండ్స్ అందరు బయట ఆడటం స్టార్ట్ చేశారు. నేను కూడా సరే లాక్డౌన్ అయిపోయింది కదా, చెస్ టోర్నమెంట్ ఒకటి హైదరాబాద్లోనే ఉంది. హైదరాబాద్కి వచ్చాను, ఆడాను. ఫస్ట్ రౌండ్ బాగానే ఆడాను, టైం అవుట్ అయ్యి ఓడిపోయాను. సరేలే బ్యాడ్ లక్ అనుకున్నాను. కానీ తర్వాత చిన్నగా గ్రాఫ్ డౌన్ వెళ్ళిపోయేసరికి నాకు అర్థమైంది, నేను లాక్డౌన్లో వేస్ట్ చేసిన టైం ఇప్పుడు చూపిస్తుంది. హైదరాబాద్ అంటే ఉండేది ఢిల్లీ, నేను నోయిడా. ఓకే. సో అంటే నాన్నగారు ఎలా, అంటే పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉంటుంది? పేరెంట్స్ సపోర్ట్ చాలా బాగున్నది. వాళ్ళు యాక్చువల్గా అయితే సోపేరాల నుంచి చినగంజు అని ఒక ఊరు ఉంది ఆంధ్రాలో, అక్కడ నుంచి నోయిడాకి మైగ్రేట్ అయ్యారు బెటర్ ఆపర్చునిటీస్ కోసం. అక్కడ నుంచే నా చెస్ కూడా స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు ఎలా అంటే పేరెంట్స్ నార్మల్గా ఇప్పుడు ఉన్న జనరేషన్, నువ్వు 9th నుంచి 10thకి వెళ్ళావు, నీకు తెలిసి ఉండకపోవచ్చు, మేము చూస్తుంటాం ఎలా ఉంటుందంటే ఫస్ట్ స్పోర్ట్స్ అనగానే గేమ్స్ కానీ స్పోర్ట్స్ అనగానే పేరెంట్స్ అంటే మా పేరెంట్స్ అందరు ఎలా ఉంటారంటే ఫస్ట్ నీకు ఎందుకు రా స్పోర్ట్, నీకు గేమ్ అవసరమా, ఫస్ట్ చదువు పైన కాన్సన్ట్రేట్ చేయని చెప్పన్నట్టు అందరు పేరెంట్స్ అంటారు. మీ పేరెంట్స్ కూడా అలాగే అనేవాళ్ళ? మా పేరెంట్స్ అలా ఏం అనలేదు, వాళ్ళు నాకు సపోర్ట్ చేశారు, నీకు ఏమి ఇష్టం ఉందో అది చేయమని. తర్వాత చిన్నగా నేను కూడా బాగా ఆడటం స్టార్ట్ చేస్తే నాకు కూడా ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, సరే దీన్ని మనం పర్స్యూ చేయొచ్చు అని.
సూపర్. సో పేరెంట్స్ సపోర్ట్తోనే ఇంత ఎదగగలిగావు. అవును, పేరెంట్స్ సపోర్ట్ లేకపోతే ఇక్కడ దాకా రాలేదు. డెఫినెట్లీ. సో ఆడియన్స్ మీకు కూడా ఒకటే చెప్తున్నాను, ఫ్యూచర్ ఒలింపియన్స్ కూడా చాలాసార్లు చెప్తూనే ఉంటాను, పేరెంట్స్ సపోర్ట్ చేయండి. స్పోర్ట్స్ అనేది, స్పోర్ట్స్ ఆర్ గేమ్స్ ఏదైనా సరే పిల్లలకి చాలా ఇంపార్టెంట్. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇంటర్నేషనల్ మాస్టర్ అయ్యాడు. ఇంకా కొన్ని రోజులలోనే మనందరి సపోర్ట్తోని గ్రాండ్ మాస్టర్ అవబోతున్నాడు. సో మీకు ఇదొక మంచి ఎగ్జాంపుల్ అన్నట్టు చెప్పొచ్చు. సో కమింగ్ టు యూ, నార్మల్గా చెస్ ఆడేటప్పుడు మేము అబ్జర్వ్ చేస్తుంటాం, గంటలు 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 ఆడుతుంటాం. నార్మల్గా నేను ఆడతాను మ్యాక్సిమం ఒక 15-20 minutes, అంతకన్నా ఎక్కువ మనకి పేషెన్స్ ఉండదు. బట్ వేరే గేమ్స్లో అన్నీ ఆడుతుంటాను. నార్మల్గా అంటే మ్యాక్సిమం టైం ఆడిన చెస్ గేమ్ ఎంతసేపు? నేను 5.5